హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ నా సెకండ్ డే రొటీన్. ఇంక మార్నింగ్ లేవగానే బయటైతే సూర్యుడు మంచిగా వచ్చిండు. ఎంత మంచిగా అనిపించిందో ఈరోజు. ఫుల్ సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. ఎందుకంటే ఏదో తెలియని ప్రశాంతత, ఒక కొత్త హ్యాపీనెస్ అయితే ఉంది. ఇక ఈరోజు ఎప్పటిలాగానే 5:30కి లేసాను. అయితే అంతకన్నా ముందే నాకు మెలకువ అయితే వచ్చింది. అప్పటికి 4:40 అవుతుంది. టైం చూసాను. ఇక మా అమ్మ ఏం చేసిందంటే అంతకన్నా ముందు రోజు తనంట 6:00 వరకు పడుకుందంట. తెల్లారలేదు అని చెప్పేసి అట్లనే పడుకునేసరికి చూస్తేనేమో 6 అయితుందంట. మొత్తం ఇగ తెల్లారిపోయింది. పనులన్నీ లేట్ అయిపోయినాయి అని చెప్పేసి ఆ రోజు హడావిడిగా అయిందంట. అదే మండే రోజు. ఇక ఈరోజు గూడా ట్యూస్‌డే అట్లనే లేట్ అయితదేమో అని జెప్పేసి అమ్మ సడెన్‌గా 4:40 అవుతుంది. సడెన్‌గా లేచి కూర్చొని, వామ్మో! తెల్లారిందా? లేట్ అయిందా? అదేంది నేను అట్లా పండుకున్నా మెలుకువనే రాలేదని జెప్పేసి అమ్మ అంటుంది. ఇక నేను జూసి అమ్మ 4:40 అవుతుంది. టైం కాలేదంటే మళ్ళీ కొద్దిసేపు అమ్మ అయితే పడుకుంది. ఇక నేను 4:40 నుంచి అటు ఇటు నుసిలినా నిద్ర అయితే వస్తలేదు. ఇక అమ్మ 5:00కి లేచి బయటైతే ఊడుస్తున్నది గదా! ఇక నేనైతే 5:30కి లేచిన. అమ్ముండి "ఇప్పుడే ఎందుకు లేచినావు బిడ్డ కొద్దిసేపు పండుకోపోయినావు" అని అన్నది. నాకేమో ఇంగ నిద్ర రాలేదు. నైటు కొత్త ప్లేస్ గదా! అసలు పడుకోవడానికి కొంచెం భయం అనిపించింది. ఆలోచన ఈ ప్లేస్ నాకు నచ్చలేదు అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ, అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ మా చుట్టాలందరివి మా ఇల్లే అన్నట్టే గదా! ఎక్కడ పోయినా గూడా నేను ఉండగలుగుతా గానీ ఇట్లా వేరే వాళ్ళ ఇంట్ల లేను ఎప్పుడు. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ ఈ రేకుల షెడ్‌లో ఉండడం ఫస్ట్ టైము. మళ్ళీ నాకు ఇక్కడ అలవాటయితదా? కాదా? నిద్రొస్తదా? రాదా? అని చెప్పేసి ఆలోచించాను. కానీ నైట్ 10:30కి అట్లా పడుకున్నాము. మార్నింగ్ వరకు అసలు మెలుకనే లేదు. అంత డీప్‌గా నిద్రొచ్చేసింది నాకైతే. ఇగ మార్నింగ్ ఇలా లేవగానే మంచిగా సూర్యుడు కనిపించి, ఈ చుట్టంతా వాతావరణము ఇంకా ప్రశాంతత తీసుకొచ్చింది నాకీరోజు. నా మనసు ఎంత తేలిక ఉందో, ఎంత హ్యాపీగా ఉందో. నాకేంటి అంటే రోజు ఒకటే రొటీన్ ఉన్నప్పుడు కొంచెం ఇలా వాతావరణంని నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అని నాకు ఈ మధ్యనే తెలుస్తుంది. అందుకే ఇంకా కొద్దిసేపు ఆ సూర్యుడిని చూస్తూ అలా ఉండి, ఇగ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ చూసుకున్నాను. తర్వాత ఆడ మోటరొస్తుంది. నీళ్ళొస్తున్నాయి. ఆడొక 15 నిమిషాలు నిలబడ్డాను. ఎట్లా అంటే కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది మనుషులతోని స్పెండ్ చేసే టైం కన్నా ఇలా ప్రశాంతంగా ఉన్న వాతావరణంతోని ఒక 20 మినిట్స్ అయితే స్పెండ్ చేసినా మన మైండ్ చాలా రిఫ్రెష్‌గా అవుతుందని నాకైతే అనిపిచ్చింది. ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని చాయ్ తాగిన తర్వాత మా రొటీన్ పనులైతే స్టార్ట్ చేశాము. ఇక నిన్న ఇంటికాడ నుంచి రైస్ కుక్కర్ అయితే తీసుకొనొచ్చినా గదా! ఫస్ట్ అయితే గిన్నెలు తోమేసినంకనే బియ్యమయితే కడుగుతున్నాను. అమ్మ రోజు ఈడ బోర్ కాడనే బియ్యమయితే కడుగుతదంట. పక్కనే ఆడ వాటర్ ట్యాంక్ ఉంది. కాకపోతే దాంట్లో మొత్తము పాకురుంటది. ఆ నీళ్ళతోని బియ్యం కడిగేదేమొద్దు అని చెప్పేసి బోర్ దగ్గరనే కడుగుతదంట. అది కొన్ని కొన్ని సార్లు ఫుల్ డే మొత్తం బోర్ నీళ్ళొస్తాయి. లేదు అంటే మార్నింగ్ 9:30 వరకే బోర్ నీళ్ళైతే వస్తాయి. ఈరోజు పిల్లలు ఆ బోర్ నీళ్ళతో స్నానం చేసిర్రు. వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఆడుకున్నారు స్నానం చేసేటప్పుడు. ఇగ నేనైతే రైస్ కుక్కర్‌లో అన్నం అయితే పెట్టాను. ఈరోజు అమ్మ దోసరుగులు, గోంగూర అయితే వండుతా అని జెప్పింది. అక్క నేను గిన్నెలు తోమి, తర్వాత బియ్యం కడిగి, అన్నం పెట్టేలోపుగా కొంచెం గోంగూర అయితే తెంపింది. ఇగ నేనొచ్చేసేమో ఈ దోసరుగులనైతే విరుస్తున్నాను. మనం ఏంటి అంటే బాలింతలకు ఈ దోసకాయ కూర కన్నా దోసరుగుల కూర అయితే పెట్టొచ్చు. దోసకాయ డైరెక్ట్‌గా వండితే సరదా ఎక్కువైతదని జెప్పేసి దోసరుగులైతే వండుతారు. నాకు మా అమ్మ వండే దోసరుగుల కూర చాలా అంటే చాలా ఫేవరెటు. నిన్న మేమొచ్చేసరికి అమ్మ బీరకాయ కర్రీ, టమాటో చారు జేషింది. అయితే బీరకాయ కర్రీ కొంచెం నూనె ఎక్కువేసి వాటర్ ఎయకుండా మంచిగా ఫ్రై చేసింది. చాలా బావుంది. తర్వాతనేమో టమాటా చారు గూడా అక్క కోసం జేషింది. అది బావుంది. మళ్ళీ ఈరోజు దోసరుగుల కూర. ఇది గూడా అద్భుతంగా అనిపిచ్చింది నాకైతే. నిజంగా బాలింతల కోసం వండే కూరలుంటాయి గదా! అవి చాలా టేస్టుంటాయి. నేను మా పెద్దక్క ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో గూడా అక్క కూరలొండితే అవి నేనే తినేదాన్ని. ఇప్పుడు గూడా అనిపిచ్చింది నాకు. అట్లనే గుర్తొచ్చింది కారం తక్కువేస్తారు, ఉప్పు తక్కువేస్తారు. నూనె కొంచెం ఎక్కువగా ఏసి వండుతారు గదా! చాలా బావుంటది.
ఇక నేను, అక్క దోసరుగులయితే తెంపేసినాం. అక్క పుంటికూర తెంపింది గదా! అమ్మ అయితే వంట చేస్తుంది. పుంటికూర కూరొండుతా అని జెప్పింది. చాలా రోజులైతుంది పుంటికూర పచ్చడి తినక. మొన్న బీహార్‌లో చేసుకున్నాను గదా! అప్పుడు బానే తిన్నాను. మళ్ళీ నాకు గోంగూర పచ్చడి తినాలనిపిస్తుంది. అమ్మ కూరేమొద్దు పచ్చడి చెయి అంటే, మా అమ్మయితే గోంగూరని పచ్చడయితే చేస్తుంది. ఆ తర్వాత పకోడీ జేయడానికి ఆనియన్స్ అయితే కట్ చేశాను. రోజు అమ్మ అనుకోలే వస్తే ఇబ్బందులుతుందన్న చౌటుపల్లికి ఎప్పుడు చెప్పులు తీసుకో, బనీన్లు తీసుకో ఒక 3, 2 డ్రాయర్లు తీసుకో, 2 లుంగీలు తీసుకో. తర్వాత నేను 2 పొరకలు తెస్తా. ఊపుతా అందుకో ప్లాస్టిక్ పచ్చిలే ఎచ్చాదు ఆయనకు చెప్పు, ఆయన పోతాడు. చికెన్ పకోడా అవి కూడా తెచ్చుకుందాం సామాను. పొద్దున ఆనియన్స్ కట్ చేసిన అని చెప్పిన కదా, ఆనియన్స్ కట్ చేసినాక అమ్మ వంట చేస్తుంటే షాప్కి గిరాకీ కూడా వస్తుంది కదా, అందుకే వీడియో అయితే ఏం తీయలేదు. దోసరుగుల కూర వండిన, గోంగూర పచ్చడి చేసి పిల్లలు కూడా స్నానాలు అయిన తర్వాత అందరం కలిసి అన్నం తిన్నాక అమ్మ అయితే రోజు పకోడీ చేస్తుంది. తర్వాత కారపప్పులు 2 డేస్కి ఒకసారి అయితే చేస్తుంది. ఇంకా పొద్దున్నే పకోడీ చేసి ఆ బాక్స్లో అయితే పెట్టేసింది. అదే గ్లాసు అద్దం ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసింది. ఇక ఇప్పుడేమో కారపప్పులు చేస్తుంది. ఈ కారపప్పులు కూడా ఒక 2 రోజులలోనే అయిపోతాయి. మా అమ్మ చేసే ఈ కారపప్పులకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క అప్ప రూ. 5కి అమ్ముతుంది. మస్తు మంది వచ్చి తీసుకుపోతుంటారు. అప్పలు లేకపోతే అప్పలు లేవా అమ్మమ్మ ఎందుకు చేయలేదు అని చెప్పేసి కారణాలు అడుగుతూ ఉంటారు. ఇక మా అమ్మకి ఏంటి అంటే ఈ కారపప్పులు చేస్తున్నప్పుడు ఎవరి హెల్ప్ అస్సలు తీసుకోదు. ఒకవేళ తీసుకుందనుకో అవి మంచిగా రావు, తను ప్రశాంతంగా చేసుకోలేను అని అయితే తను నమ్ముతుంది. నేను ముద్దలు చేసిస్తా అన్నా కూడా అమ్మ ఏమొద్దు అని అయితే చెప్పింది. తనే ముద్దలు చేసుకుంటుంది. తనే పూరి ప్రెస్‌తోని చేసి ఆయిల్‌లో వేస్తుంది. నిదానంగా చేసుకుంటుంది. కానీ ఈరోజు ఈ అప్పాలు చేయడానికి 3:30 గంటలు అయిపోయింది. పొద్దున ఎప్పుడో 10:30కి నువ్వు చేస్తే ఇంత మంచి కలర్ వస్తే నేను చేస్తే సైడ్లకు మాడిపోతాయిందమ్మా. చేసినవి చేసినట్టుగా ఆ 2 బకెట్లలో పెడుతూ ఉంది. ఇక నేను నాన్న చౌటుపల్లికి పోదామని చెప్పేసి రెడీ అయినా. పొద్దున్నే పోదామంటే నాన్న అన్నాడు కదా ఎండ కొడుతుంది, సాయంత్రం పూట పోదామంటే ఇక నేను కూడా సరే అని చెప్పేసి అన్న. పొద్దున్నే రెడీ అయ్యి అయితే ఉన్నాను చౌటుపల్లికి పోదామని. ఇక నాన్న ఏమొద్దు అనేసరికి కొద్దిసేపు ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. ఇక నిద్ర వచ్చింది. 2:00 అవుతుంది. ఇట్లా అడ్డం ఒరిగినా లేదో నాన్నొచ్చి లేపారు. చౌటుపల్లికి పోదామంటివి కదా రా అంటే, ఇక నేను ఫేస్ వాష్ చేసుకోకుండా వచ్చి అమ్మ కాడైతే కూర్చున్నా. అయితే అమ్మ అప్పాలు చేస్తుంది కదా, ఒకటి టేస్ట్ చేయనా అంటే కొంచెం తిన్నాను, బాగుంది. మా అమ్మ చేసే అప్పాలు చాలా పల్చగా చేస్తారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక అవి తిన్నాక అమ్మ అన్నది కదా అవి తీసుకుపోయి ఆ బకెట్‌లో పెట్టినానా అంటే, ఇంకా నేను ఆ బకెట్‌లో అయితే అప్పాలు చదురుతున్నాను. ఈడ ఏంది అంటే అప్పాలు కొంటారు కదా, కొంచెం ఇరిగిపోయినా కూడా అమ్మమ్మ ఇది ఇరిగింది కదా దీనికి పైసలు తీసుకోకు, ఇది మాకు ఫ్రీగానే ఇచ్చాయని అయితే చెప్తారు. మొత్తం రౌండ్‌గా ఉండాలి. ఒక్క పక్క కొంచెం ఇరిగినా కూడా ఫ్రీగా అడుగుతారు. అందుకే అమ్మ ఏం చేస్తదంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక రూ. 40 అప్పాలు తీసుకున్నారనుకో, దాంట్లోకి ఒక 2 అప్పాలు ఎక్స్‌ట్రా ఇస్తది. ఒక రూ. 20 తీసుకున్నారనుకో, ఒక చిన్న అప్ప చూసి ఎక్స్‌ట్రా అయితే ఇస్తది. మరీ రూ. 10 తీసుకుంటే ఇయ్యదు. 2 అప్పాలకి మళ్ళీ మనం ఇంకోటి ఇచ్చామనుకో మనకే లాస్ కదా అని చెప్పి, ఆయన కూడా కొంచెం ఇరిగిపోయిన అప్పాలుంటే ఇయ్యమ్మమ్మ, కొంచెం పొల్లుంటే ఇయ్యమ్మమ్మ అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి నేను. ఇక నిన్న వచ్చేటప్పుడు మా వదిన అయితే పిల్లల కోసం కొన్ని బన్ను, తర్వాత స్వీట్ బన్ ఇవన్నీ కొనిచ్చింది. అయితే స్వీట్ బన్ పిల్లలు తినట్లేదు. సగం తిని ఆడేసిండ్రు. ఇది కంప్లీట్ చెయ్యి అంటే ఇంకా తినేసి చౌటుపల్లికైతే వచ్చేసాము. వచ్చి నాన్నకు బట్టలు తీసుకున్నాము. అంతే గోల్డ్ షాప్‌కొచ్చాము. వర్షం అయితే పడుతుంది. నేను, నాన్న ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాము. నేను, మా అమ్మ, నేనైతే షాపింగ్‌కొచ్చాము అని మా నాన్నతో
షాపింగ్‌కి రావడం ఇదే ఫస్ట్ టైము. మా నాన్నకి కావాల్సిన కొన్ని బట్టలైతే తీసుకున్నాను. మొన్న మండే రోజు నేనొచ్చాను గదా! వచ్చేసరికి మా నాన్న వెనకాల బొక్కలు పడ్డ బనీనయితే యేసుకున్నాడు. మా నాన్న చెప్పులు చూస్తే మరీ అసమానం అయిపోయినాయి. అవి ఎప్పుడు యేసుకుంటుండో ఏమో! దాంట్లో ఏంటంటే మొత్తం అరిగిపోయినాయి. అయినా గూడా చెప్పులయితే వాడుతూ ఉన్నారు. ఇక నేను చెప్పిన గదా! చౌటుప్పలకి పోయి ఈ బనీన్లు, లుంగీలు, ఈ చెప్పులయితే తీసుకుందామనయితే చెప్పిన. అప్పటికి నాన్న "ఏం వద్దులే నేను తర్వాత తీసుకుంటా, తర్వాత తీసుకుంటా" అన్నాడు. ఇక వాళ్ళు అట్లనే నెగ్లెక్ట్ చేస్తారు. నేనున్నప్పుడే తీసుకుంటే నాకు గూడా ఒక తృప్తి ఉంటది పదండి అని చెప్పేసి ఇంకా నేను, నాన్న చౌటుప్పలకొచ్చి షాపింగ్ చేసేసి ఇంటికొచ్చాము. వర్షం వచ్చింది గదా! అయినా గూడా షాప్‌లలో నాకు వీడియో తీయాలంటే ఏదోలా అనిపిస్తది. నేను ఒక్కదాన్నే వెళ్తాను గదా! మళ్ళా వీడియో తీయడానికి ఎవరు ఉండరు. మళ్ళీ వీడియో తీయాలంటే వాళ్ళందరి పర్మిషన్ తీసుకోవాలి. ఇదంతా తలనొప్పి అవసరమా అని చెప్పేసి ఇంటికొచ్చిన తర్వాత చూపిద్దామని వీడియో అయితే ఏం తీయలేదు. వచ్చేటప్పుడు పిల్లలు పానీపూరి తీసుకురమ్మంటే ఒక రూ. 50 పానీపూరి అయితే తీసుకొచ్చాను. ఈ పానీపూరి నాకు చాలా అంటే చాలా ఫేవరెటు. బండి దగ్గర తినాలని చాలా ఇష్టము. ఎప్పుడో డిగ్రీలో నా ఫ్రెండ్ ఉండేది. నేను తను ఊకే డిగ్రీలో పానీపూరి అయితే కలిసి తినేది. కానీ ఇప్పుడైతే తనని నేను మిస్ అవుతున్నాను. ఎందుకంటే తన తర్వాత నేనెప్పుడు బండి కాడ పానీపూరి తినలేదు. ఒక 2 సార్లో ఏమో తిన్నాను. అంతకు మించి ఇంకా తినలేదు. అందుకే నాకు తను బాగా గుర్తొస్తుంది. ఈసారైనా సరే పానీపూరి తినడానికి ఎవరైనా ఒకరు కంపెనీ ఇస్తే బావుండు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఇంటికొచ్చిన తర్వాత పానీపూరి తిన్నామని చెప్పినా కదా! ఏమేం సామాన్లు తీసుకొచ్చినో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే నేను తీసుకొచ్చాను. ఆ బిస్కెట్ ప్యాకెట్ సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్ నాకిష్టము. ఇగ పిల్లలు గూడా ఉన్నారు గదా! పొద్దుకు 2, 3 సార్లు చాయ్ తాగుతామని జెప్పేసి ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చినాం. తీసుకొచ్చిన ఈవినింగ్ చాయ్ తాగిన. పిల్లలు గూడా బిస్కెట్స్ తిన్నారు. పిల్లలంటే విషమ్మ తిన్నది. నేను 4 తను 6 10 బిస్కెట్స్ అయిపోయినాయి. ఇగ ఈరోజు ఆఫ్టర్‌నూన్ వెడ్నెస్‌డే రోజు ఆఫ్టర్‌నూను అక్క వాళ్ళు షాప్ దగ్గరున్నాడు. నాకు బాగా తలనొప్పి లేస్తుందని జెప్పేసి ఇట్లా అడ్డం ఒరిగినా అంతే, వాళ్ళు వెళ్ళేటప్పుడు డోర్ పెట్టే వెళ్ళిరంట. ఒక కుక్క సడెన్‌గా లోపలికొచ్చి మొత్తం బిస్కెట్ ప్యాకెట్‌ని ఎత్తుకొని పోయింది. అసలు ఒక్కటి గూడా కొంచెం గూడా ఒక లైన్ గూడా అయిపోగొట్టుకోలేదు. అలాంటిది మొత్తం బిస్కెట్ ప్యాకెట్ పోయింది అనైతే కొంచెం బాధగా అనిపిచ్చింది. పైసలు పెట్టిన ఏ వస్తువైనా పూర్తిగా వాడితేనే మంచిగుంటది. ఆ కుక్క ఏమన్నా తింటదా అంటే అయి సాల్ట్ బిస్కెట్‌లు తిననే తినవు. కానీ ప్యాకెట్ ప్యాకెట్ ఎత్తుకొని పోయింది. ఇగ కొన్ని సామాన్లయితే తీసుకొచ్చాను. ఒకటి గరం మసాలా ప్యాకెటు, ధనియా పొడి తీసుకొచ్చాను. అయితే మా అమ్మకి మిక్సీ వాడడం అస్సలు రాదు. తనకు మిక్సీ వాడితే ఎట్లా అంటే ఇట్లా మనం బటన్ తిప్పగానే సౌండ్ ఒస్తది కదా! తనకు భయమైతది. అందుకే ఇంకా మిక్సీ అయితే మా ఇంట్లో లేదు. ఒకప్పుడు మిక్సీ ఉండే. ఒకప్పుడేంది మొన్నటి దాకా ఉంది. ఇప్పుడు గూడా ఉంది గానీ, ఆ మిక్సీ గిన్నెల బ్లేడ్‌లయితే తిరగట్లేవు. ఇక అమ్మ ఎక్కువగా వాడదు కాబట్టి, ఎప్పుడన్నా ఒకసారి మేమొచ్చినప్పుడే అల్లం ఎల్లిగడ్డనో, పచ్చిమిర్చో నూరుతాం కాబట్టి, అందుకే అది వాడకుండా ఆ మిక్సీ గిన్నెలయితే ఖరాబయిపోయినాయి. కానీ మిక్సీ అయితే ఉంది. ఇప్పుడు అమ్మ ఏమంటుందంటే, "ఇట్లా సౌండ్ రాని మిక్సీలేమన్నా ఉంటే చూడుర్రి బిడ్డ ఒకటి తీసుకుంటా. ఊకే ఈడ ఈ పొడులు కొట్టడానికి, అల్లం ఎల్లిగడ్డ నూరడానికి చానా కష్టమైతుంది. అల్లం ఎల్లిగడ్డ, ఈ మసాలా పొడులు ఊకనే అయిపోతున్నాయి" అనైతే చెప్తుంది. ఇక నేను గూడా సర్లే అమ్మ చూస్తాననైతే చెప్పినా. కానీ నిజంగా సౌండ్ రాకుండా ఉండే మిక్సీలున్నాయా అసలు అని నాకే ఒక డౌటు. ఇక చెప్పినా గదా! అవి కొన్ని సామాన్లయితే చికెన్ పకోడీ చేయాలి అని చెప్పి నాన్న జెప్తే, వాటి కోసం కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ధనియా పొడి, గరం మసాలా, ఫుడ్ కలర్ అయితే తీసుకొచ్చాను. ఇక నాన్న చెప్పులు అయితే ఎందుకేస్తుండో ఏమో నాకు అర్థం అయితలేదు. అవి నానితే స్లిప్ అయ్యేటట్టున్నాయి. అసొంటి చెప్పులు నానేస్తుండు. ఇక అందుకే చెప్పులు గూడా తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఈ బెల్ట్‌లు ఉన్నాయి కదా! ఇవి లూజ్ అవుతాయేమో అనైతే నాకు అనిపిచ్చింది. కానీ ఆ షాపాయనయితే "ఏం అవ్వవు. ఇవి సాగవు" అనైతే జెప్పిండు. ఈ చెప్పులకు 300 అయినాయి. ఇక అయినా గూడా మా నాన్నకి నచ్చినాయి కదా! అని చెప్పేసి ఈ చెప్పులు తీసుకొని అట్లనే ఇంకా నాన్న కోసం ఈ బట్టలయితే తీసుకున్నాను. ఒక 3 బనీన్లు తీసుకున్నాను. అప్పటికి నాన్న వద్దు, వద్దు అంటున్నారు. కానీ చిన్న చిన్నగా హోల్స్ పడ్డ బనీనే యేసుకుంటున్నారు అని చెప్పేసి ఇక 3 తీసుకొచ్చాను. అదే నేను నాన్నకి తెచ్చుకోమని పైసలిస్తే ఆయన అస్సలు తెచ్చుకోడు అని చెప్పి నేను తనతో వచ్చేసి తీసుకున్నాను. ఇలా 3 లుంగీలయితే తీసుకున్నాను. నిజంగా ఈ లుంగీలలో అస్సలు కలర్స్ ఏం లేవు. అన్నీ చూసినా గూడా ఒకటే మోడల్‌లాగా అనిపిస్తున్నాయి. ఇక నాకిలా సెలక్షనే తెలుస్తలేవు. అన్నీ ఒకేలాగున్నాయి. నీకు నచ్చినయి తీసుకోమంటే ఈ 3 అయితే నాన్న తీసుకున్నాడు. ఇక తర్వాత కొన్ని ఒక 2 ఇన్నర్
టోనర్స్ అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ వాళ్ళు కొనుక్కోలేరా అని జెప్పేసి మీరందరూ అనుకోవచ్చు. వాళ్ళు కొనుక్కుంటారు. కానీ వాళ్ళకి టైం పడతది. ఇప్పుడు ఇది అవసరమా? ఇప్పుడు ఈ ఖర్చు అవసరమా? ఆ ఖర్చు అవసరమా? అని జెప్పేసి ఆలోచిస్తూ ఉన్న వాటితోనే సర్దుకుంటూ వాళ్ళ లైఫ్ అయితే కంప్లీట్ చేస్తారు. నేనొచ్చినప్పుడు ఇలా చిన్న చిన్నవి కొనిచ్చినా గూడా నాకు కొంచెం తృప్తిగా ఉంటది అనైతే నాకనిపిస్తది. ఇంకొకటి బేబీ టవల్ అయితే నేను తీసుకొచ్చాను. అక్క వాళ్ళ బాబు కోసం బేబీ టవల్ లేదు తీసుకురా అంటే తీసుకొచ్చాను. ఇక ఈ బట్టలకి 1300 అయినాయి. ఒక 3 బనీన్‌లు, ఒక 3 లుంగీలు, 2 డ్రాయర్సు, ఒక టవలు అవి 1300 అయినాయి. చెప్పులు తీసుకొచ్చిన, చికెన్ పకోడీ సామానయితే తీసుకొచ్చిన. అన్నిటికన్నా విచిత్రం ఏంది అంటే ఇగో ఈ సామాన్‌కి రూ. 100 అయినాయి. అవి రూ. 30 బట్టలు పెట్టే క్లిప్సు, అదొక సాట, స్క్రబ్బరు, బ్రషు వీటికే రూ. 100 అయినాయి. రూ. 100 రూ. 80 అనుకుంటా. దీంట్లో ఏం లేవే లేవు. మళ్ళీ ప్లాస్టిక్ గూడా తిక్కుగా ఉందా అంటే తిక్కుగా ఉన్న ప్లాస్టిక్ గాదు. తిన్నుగా ఉన్న ప్లాస్టికే. ప్రతి ఒక్కదానికి రేట్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా అమ్మేస్తున్నారు. ఇగ అయినా గూడా అందరూ ఎట్లా బతకాలి? ఇప్పుడు బయట వాడకం అయితే ఎక్కువగానే పెరిగింది. అందుకే అట్లా చేస్తున్నారని నాకు గూడా అనిపిస్తుంది. గోల్డ్ షాప్‌కి పోయినామని చెప్పినా గదా! ఆడ నేను తననైతే అడిగాను. ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకోవచ్చా అంటే, సరే తీసుకోవచ్చు అన్నారు. ఇయర్ రింగ్స్ అయితే ఇవి చాలా బాగున్నాయి. సైడు కమ్మలు నేను పెట్టుకున్నాను గదా! అలాంటివి అక్క కావాలి అని చెప్పి 4000 అయితే ఇచ్చింది. ఇగ నేను, నాన్న గోల్డ్ షాప్‌కొచ్చినంక ఫస్టే అడిగాము 4000లో ఈ పక్క పుల్లలొస్తాయా అంటే, వాళ్ళైతే చూస్తామనైతే జెప్పిండ్రు. ఇక చూడంగా ఒకటైతే వచ్చినయి. కాకపోతే అవి 4500 అయినయి. చాలా కలెక్షనే ఉంది. కాకపోతే మా అక్కకేంటి అంటే, నేను పెట్టుకున్న లాంటివే కావాలి అనైతే చెప్పిండ్రు. మొత్తానికి అదైతే దొరికింది. ఈ చిన్నవి అయితే తీసుకొచ్చినాం. సేమ్ నాలాగానే ఉన్నాయి. వీటికి 4500 అయినాయి. చూస్తానికేమో గిత్తత ముక్కలాగా ఉన్నాయి. వాటికి 4500 అయినాయి. మేము చౌటుపల్లి నుంచి రాగానే మస్తు వర్షం పడింది. వీడియో అయితే కంటిన్యూ చేయలేదు. కరెంటు పోయిందని మా సంధ్యను విషు కోసం ఒక గిఫ్ట్ ఆర్డర్ చేసింది. అదైతే చూపించి వ్లాగ్ అయితే ఎండ్ చేశాను. విషు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు విష్ ఇందులో? ఏమనుకుంటున్నావు చెప్పేది? గెస్ ఏమనుకుంటున్నావు? డ్రెస్ ఇంకా ఇంకొకటి గెస్ చేయి. ఇంకొకటి గెస్ చేయి. కాదు డ్రెస్ కాదు. ఇంకా వేరే నీకు ఇష్టం ఇంకేమైనా ఏమేమి ఇష్టం ఉంటాయి? కలరింగ్ అది కాదు మళ్ళీ ఇది. తీసిద్దు ఏం కాదు కదా తీసిద్దు ఏముంటది కలరింగ్ మాట్లాడాలి నీకు కాదు మీకు తర్వాత ఒక్కసారి అది నాది స్నాప్ పోయింది. అరే ఆగి నా స్నాప్ పోయింది. ఓకే అవునా ఏమైంది ఒకటి? ఇది చూడు ఏమైందన్నా? కుట్టి ఏమైందన్నా? ఏంటిది? అదేంటిదన్న? దాచుకునేదా? నీకెందుకు దాచుకునేది? నచ్చిందా?
ఎవరు బుక్ చేసిండ్రు? ఎవరు చేసిండ్రు? నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా? ఎవరు బుక్ చేసిండ్రు? నేనే. ఓ, ఓ, You go. పో. నాకు తెలుసు. ఏ నువ్వు కక్కరా ఓపెన్ చేయక్క. నాకు తెలుసు లేదు. కూర్చో. ఇస్తుంది ఏమైంది ఇది చేస్తున్నాను. వస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి గుడ్ నైట్